హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అను వ్లాగ్స్. ఇది మా అరటి తోట. చూడండి ఎలా ఉందో చెప్పండి. కొంచెం గెలలు వేసినాయి అనుకో, కొన్ని అన్నీ వేయలేదను. కొన్ని ఖాళీ చెట్లు. ఈ అరటి తోటలోనే మా హర్ష అని ఆడుకోనికి వచ్చినారు. ఆడుకోనికి వచ్చి ఏం చేస్తున్నారో చూడండి. అరటి గెలలు వేసినవన్నీ కింద ఇంచేసి మొగ్గలు అవసరం లేనిటి ఇంచేసింటే మా నాన్న హర్ష ఏమో తెచ్చుకొని ఏదో చేస్తున్నాడు పూజ. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అది తీసి ఏం చేస్తున్నావు అని ఏం చేస్తుందో చూడండి. సూపర్ ఉందిలే. మా హర్ష ఒకటి చూపించినాడు. అది చాలా చిన్నగా ఉందని, అది చాలా పెద్దగా ఉందంట. చూడండి, ఇది చాలా పెద్దగా ఉందని చూపించాడు. చూపించిన వాళ్ళు ఇది అంటే ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఇంక ఇది వేయడం, ఇంకా అది లావ్ అయ్యేసరికి టైం పడుతుంది. కొన్ని చెట్లు వేయలేదు. నానా ఎప్పుడు కొడతలే. కంప్లైంట్స్, ఇద్దరు పిల్లలు ఉంటే కంప్లైంట్స్. అది నీళ్ళ బోరు. ఇదేమో అప్పుడు లాస్ట్ టైం అరటి చెట్ల కంటే ముందు చీనా చెట్లు ఉండేవండి. ఇది ఒక్కటి ఉండిచ్చాడు ఎందుకో మా ఆయన. ఇద్దరు డిప్పులు పడుస్తున్నారు. పిల్లలు డిప్పులు పడుతున్నారు చూడండి. ఇద్దరు మనుషులు. ఇవో పెద్ద కోతి. కొంచెం తినేది ఈరోజు ఎక్కువైందండి, అందుకని అది ఆ చెట్టు కింద ఒక పోతుంది చూడండి. అవును, ఫాలో అయితే పోతుంటే ఆమె నాకంటే ఫాస్ట్గా పోతుంది. ఒక అరటి చెట్టుకి ఇంకా ఒక డిప్పు సరిపోదని 2 డిప్పులు వేస్తున్నారు. హాయ్ చెప్పు. హాయ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎట్లా మళ్ళీ చెప్పు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, నాకు చెప్తుంది లేండి. ఆ మాటలు మీరు ఆడ ఫాలో కొడతారు, లైక్ చేస్తారు. నేనేమో వీడియో తీసుకోవడానికి అన్నీ తోటలోకి వచ్చినా. ఈ హనీ హర్ష ఏమో రచ్చ చేస్తున్నారు, ఆడుతున్నాడు. చూడు పోతుంది. ఎక్కడికి పోతున్నావు? ఇంటికే పోతాను చూడండి. హనీ పాం అంత భయం ఉండేది ఎందుకు పోయినావు అమ్మా? అమ్మో పామా, ఏంది పామా? రామలా అమ్మా, చూడు బరువు అయిపోయింది. చిన్నగా ఉండదని చెప్పులు వేసినాము. ఈమె వేస్తుంది మా హర్ష. హాయ్ ఎప్పుడున్నా. ఏమో అరటి చెట్లు. ఏం ఆడుతున్నా? అది ఇట్రా. మా హర్ష ఏం చేస్తున్నావు నాన్న? అవే ఇంత పెద్ద కావాలని, ఇంత పెద్ద అరటి చెట్లు కావాలని మా హర్ష విత్తనాలు వేస్తున్నట్టు అవి నాటుతున్నారండి. సరే నాటుతాను, నేను హనీని చూసి వస్తా. పోతుంది చూడండి, పోతుంది. ఎవరి మాట అయినాడు సీతయ్య అన్నట్టుగా.
హలో మేడం, హనీ హనీ, ఎక్కడికి పోతున్నావు? ఎక్కడికి పోతున్నావు? ఎక్కడికి వస్తున్నావు? యాడికి? యాడికి? అక్కడ నా ఎందుకు పోతున్నావా? ఎందుకు కొడతావా? పడు అమ్మా. అమ్మా పోతాను చూడండి. హర్ష ఆడ చేస్తున్నాడు కాబట్టి దాన్ని చూచా అని ఏమో గుర్తుపెట్టేసి అప్పుడే పీకేస్తాను. లే ఇంకా లేపా, అదో ఆడుంది, ఎరక్క ఆడుంది. చూడుపా, మా చెల్లెల కోసం పోతాను, మా నాన్న కోసం. మా పడింది, లేచింది, పడి లేచిపోతుంది, చిన్నగా పోతుంది. ఆడుకో. కంప్లైంట్ ఇచ్చాందేమో. పడచావా డిప్పులు? పడచాలి. అట్లా పోతాదంట చెప్తాంది. పా అన్నకాడికి, బా అన్నకాడికి. ఎక్కడికి పాడా? హాయ్ చెప్తే వినదు, ఇంకేమో ఏడుస్తుంది. మట్టి చెట్లు చూపించుకుంటా పోతాను మీకు. చూడండి బాగా నా చిన్నప్పుడు పూల చెట్ల దగ్గరికి పిలిచిపోతాను. ఇదిగో హాయ్ చెట్లు చూడండి. ఇవి కొమ్మకానగమ్మ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఈ చెట్లకు అప్పుడు కాచనే పూలు, ఇప్పుడు కాయలే. ఇప్పుడు ఈ కాసిన పూలు అక్కడ మా జేజి దగ్గర ఉన్నాయి పూలు. ఇదేమో గులాబీ చెట్టు, మొన్నటి వరకు 10 ఫ్లవర్స్ ఇచ్చింది ఇది. చూడండి, ఇదేమో జామ చెట్టు, అదేమో టెంకాయ చెట్లు. అవిగోండి టెంకాయలు, అవిగోండి ఎన్ని ఉన్నాయో టెంకాయలు గెలాలన్నీ. చూడండి, అయ్యోడా టెంకాయ మోసి వచ్చింటే నాటినామండి. అయినా కానీ టెంకాయలు ఎంత బాగా కాస్తున్నాయో. ఇంజెక్షన్స్ వేయించాము. చూడండి, వెళ్తున్నాం, హర్ష దగ్గరికి వెళ్తున్నాం. ఇది ఫిల్టర్ డమ్ అన్నమాట. అరటి చెట్లకు ఏదైనా మందు సతవా ఏదైనా పైకి ఇంత ఎత్తుంటాయి కదా, కొట్టలేము కాబట్టి దీంతో ఎక్కిస్తాం. ఇప్పుడు హర్ష దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, ఈ పైన అంతా చెట్లన్నీ గెలలేసినాయి. ఈ ఎడిటింగ్ అనేది మాకు తెలీదు, ఊరికే వీడియో చేస్తున్నాం అంతే. ఈ చెట్లకంతా కాయలేదు. ఇదిగో ఎంత హైట్ ఉందో. నాలాంటి వాళ్ళని ఇద్దరిని నిలబెడితే అట్లుంది. హర్ష ఏం చేస్తున్నావు అక్కడ? రా, మా హర్ష ఆడుకోపోయినాడు. వాష్రూమ్కి ఏమో తెలుదు, బహుశా పోవడం అయితే పోతున్నాడు. కాదు, వాష్రూమ్కి కాదు, పోయమ్మా అవి తెచ్చుకునేకి వెళ్ళేసి తేవాల మేము. హర్ష తెచ్చి అలా మేము తీసుకురావాలన్నా. ఈడే హెల్ప్ చేస్తున్నాం మేము. ఒక 2 తీసుకుంటాం మా హర్ష కోసం. అయ్యో తెచ్చుకో, అవి 2 ఇంక చాలరా. పెద్ద రాయలు
ఎంచుకొని తెచ్చుకోవాలని ప్లాన్ అనుకుంటా. అని చూపించండి బో అని ఆ అరటికాయలు అంటే ఏంటివో ఏంటి అవే ఏంటి చెప్పు చూపి ఏంటి చూపి